హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇంట్రడక్షన్ పార్ట్ అయితే ఎవరు స్కిప్ చేయొద్దు. ఎందుకంటే ఈ టైప్ రీడింగ్స్ నేను ఇంతకు ముందు ఎప్పుడూ చేయలేదు. సో, ఇదే ఫస్ట్ టైమ్ చేయడం. సో, ఈ ఇంట్రడక్షన్ పార్ట్ కానీ మీరు స్కిప్ చేశారు అంటే అసలు రీడింగ్ అనేది మీకు అర్థమే కాదు. ఎందుకంటే ఎప్పుడూ కూడా నేను మోస్ట్‌లీ పిక్ ఏ కార్డ్ రీడింగే చేస్తాను. అంటే నార్మల్ రీడింగ్స్ అయితే ఎప్పుడూ చేయలేదు ఇప్పటి వరకు. బట్ నాకేమనిపించిందంటే ఈరోజు అంటే ఒక స్పెషల్ రీడింగ్ చేస్తే బావుంటుందని అనిపించింది. దానికి కూడా ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన క్వెషన్ ఉంటదండి. అంటే అందరి సిట్యుయేషన్స్ ఒకలా ఉండవు. అండ్ అందరికీ కూడా సిమిలర్ టైప్ క్వెషన్స్ ఉండవు. బట్ పిక్ ఏ కార్డ్ రీడింగ్ చేసినప్పుడు ఏంటంటే డెఫినిట్‌గా మీ సిట్యుయేషన్స్‌కి కొన్ని సార్లు మీకు గైడెన్స్ అయితే ఎగ్జాక్ట్‌గా దొరుకుతుంది. కొన్ని సార్లు కొంచెం అంటే అటు ఇటు లాగా మోటివేషన్ లాగా కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఇది క్వెషన్ అండ్ ఆన్సర్ సెషన్ లానే చేయాలనుకుంటున్నాను. లైక్ ఏంటంటే ఇప్పుడు మీకు చాలా క్వెషన్స్ ఉండొచ్చు. అంటే ఒక సిట్యుయేషన్‌లో అలా జరుగుతుందా లేదా? లేదా ఒక జాబ్ వస్తుందా రాదా? లేకపోతే రీయూనియన్ జరుగుతుందా లేదా? ఏదో ఒక సిట్యుయేషన్ అండి. సిట్యుయేషన్ అనేసరికి రకరకాలుగా ఉండొచ్చు కదా! సో, ఇక్కడ నేనేంటంటే సిట్యుయేషన్స్ గురించి మాట్లాడాలి అనుకోవట్లేదు. బట్ మీరు చూసినట్టయితే బుక్ ఆఫ్ ఆన్సర్స్ అని ఒక బుక్‌నైతే పెట్టాను. ఈ బుక్ అంతా కూడా ఆన్సర్సే ఉంటాయి. ఇప్పుడు మీరేంటంటే ఈ బుక్ ఆఫ్ ఆన్సర్స్ బుక్ నేను ఓపెన్ చేసే ముందు మీ మనసులో ఒక క్వెషన్ అనుకోని మీరేంటంటే రీడింగ్ చూడండి. ఇలా నేనేంటంటే కొన్ని క్వెషన్స్ వరకు కూడా బుక్‌నైతే ఓపెన్ చేస్తాను. సో, అక్కడ ఏ ఆన్సర్ వస్తే ఆ ఆన్సర్ ప్రకారమే నేను చెప్తాను. అది కొన్ని సార్లు మీకు రెజోనేట్ అవ్వచ్చు. కొన్ని సార్లు అవ్వకపోవచ్చు కూడా. ఎందుకంటే అన్నీ యెస్ ఆర్ నో టైప్ ఆన్సర్సే ఉండవు కాబట్టి. సో, డిఫరెంట్ డిఫరెంట్ ఆన్సర్స్ అయితే ఉంటాయి. దానివల్ల ఏంటంటే నేను ఆన్సర్ ఏంటి అనేది చెప్తాను. అట్ ద సేమ్ టైమ్ దాని ప్రకారం మీకు గైడెన్స్ కూడా ఇస్తాను. లైక్ ఏంటంటే ఇప్పుడు యెస్సో, నో లేకపోతే ఇంకేదో ఆన్సర్ వచ్చిందనుకోండి. మీకు డీటెయిల్డ్‌గా ఇన్ఫర్మేషన్ తెలియాలి కాబట్టి నేనేంటంటే కార్డ్స్ కూడా డ్రా చేసి అంటే మీకు సిట్యుయేషన్ అర్థమయ్యేలా చెప్పడానికైతే ట్రై చేస్తాను. సెషన్ అయితే మాత్రం క్వెషన్ అండ్ ఆన్సర్ సెషన్ లానే ఉంటది. సో, ఈ సెషన్‌లోనేంటంటే మీరు పర్టిక్యులర్‌గా ఒక క్వెషన్ అనేది మీ మనసులో అనుకోని మీరేంటంటే రీడింగ్ అయితే చూడొచ్చు. ఇలా ప్రతిసారి కూడా నేను బుక్ ఓపెన్ చేసే ముందు మీరు ఒక్కొక్క క్వెషన్ అనుకుంటూ చూడండి. యెస్ వచ్చినా, నో వచ్చినా మోస్ట్‌లీ గైడెన్స్ కూడా నేనిస్తాను. మీకు రెజోనేట్ అయితే తీసుకుంటారు. లేకపోతే లేదు. మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. సో, రీడింగ్‌లోకి వెళ్ళే ముందైతే ఫస్ట్ మన ఛానెల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తది. సో దట్ అది చూసిన తర్వాత మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీ ఎనర్జీస్ కూడా మీరు చెక్ చేసుకోవడానికి అవుతుంది. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో, మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు. అటు మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలనుకుంటున్నానంటే మీ ప్రశ్నలకు యూనివర్స్ చెప్పే సమాధానాలేంటి? క్వెషన్ అండ్ ఆన్సర్ సెషన్ అండి ఇది. సో, ఆల్రెడీ దీని గురించి నేను ముందే చెప్పేసాను కాబట్టి, డైరెక్ట్‌గా అయితే రీడింగ్‌లోకి వెళ్ళిపోతాను. టైమ్ స్టాంప్స్ కూడా ఏం పెట్టట్లేదు. సో, రీడింగ్ అంతా చూడాలి అనుకున్న వాళ్ళు చూడొచ్చు. లేదు ఒక క్వెషనే ఉంది అనుకుంటే, ఒక క్వెషన్ బేస్డ్‌గానే ఒక్కసారే చూడండి. అన్ని సార్లు కూడా చూడొద్దు. కన్‌ఫ్యూజ్ అయిపోవచ్చు. ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ ఆన్సర్స్ వస్తాయి. చాలా మందేంటంటే ఒక క్వెషన్ అనుకుంటారండి మనసులో. అదెలా అంటే, ఈ వ్యక్తికి నాకు రీయూనియన్ జరుగుతుందా లేదా? సో, ఫస్ట్ టైము ఏదో ఆన్సర్ వచ్చిందనుకోండి. లైక్ అది మీకు సిగ్నిఫికెంట్‌గా అనిపించకపోతే, మీరు ఇంకొకసారి మళ్ళీ చూడొచ్చు. అప్పుడు యెస్సో, నో వచ్చిందనుకోండి. సో, మళ్ళీ కన్ఫర్మేషన్ కోసం ఇంకొకసారి చూడడం, మళ్ళీ చూడడం లాంటివి చెయ్యొద్దు. ఒకవేళ ఇర్రెలెవెంట్‌గా ఆన్సర్ వచ్చిందంటే ఇంకొకసారి చూసే ఛాన్స్ ఉంటది. బట్ ఫస్ట్ టైమే మీకు ఒక క్లియర్ ఆన్సర్ వచ్చిందంటే మాత్రం మళ్ళీ మళ్ళీ చూసే ప్రయత్నాలైతే చెయ్యొద్దు. ఎందుకంటే అలా చూడడం వల్ల మీరే కన్‌ఫ్యూజ్ అవుతారు. సో, ఈ పార్ట్‌ని స్కిప్ చేశారు అంటే మాత్రం మళ్ళీ కన్‌ఫ్యూజ్ అవుతారు. సో, ఫస్ట్ అయితే నేను అంటే బుక్కే ఓపెన్ చేస్తానండి. ఆ తర్వాత కార్డ్స్ డ్రా చేస్తాను. మరి అలా చూసుకున్నట్టయితే ఫస్ట్ ఫస్ట్ మీరేం చేస్తారు అంటే మనసులో ఒక క్వెషన్ అనుకోండి. కావాలంటే వీడియోని పాజ్ చేయండి ప్రాబ్లమ్ లేదు. నేనేంటంటే బుక్ ఓపెన్ చేసి ఆన్సర్ ఏం వచ్చిందో కూడా చెప్తాను. సో, ఆ తర్వాత మీరేంటంటే దాని ప్రకారం మీకెలా రెజోనేట్ అయితే అలా తీసేసుకోండి. డియర్ యూనివర్స్, వ్యూవర్స్ అడిగే ఫస్ట్ క్వెషన్‌కి మీరు చెప్పే ఆన్సర్ ఏంటి? ప్లీజ్ చెప్పండి.
థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ. ఓకే. సో మీకు ఫస్ట్ క్వెషన్‌కి ఆన్సర్ ఎలా వచ్చిందంటే డూ ఇట్ ఎర్లీ అండి. అంటే ఇఫ్ మీరేంటంటే ఏదైనా ఒక సిట్యుయేషన్‌లో ఉండి చెయ్యాలా? వద్దా? మీ వైపు నుంచి చేయడం అనేది కరెక్టా? కాదా? అసలంటే మీరు చేయడానికి ఏమైనా ఛాన్స్ ఉందా? అనే ఒక లైక్ డౌట్‌తో కానీ మీరు ఫస్ట్ క్వెషన్ కానీ అడిగుంటే ఖచ్చితంగా మీరే చేయాల్సుంటది. అండ్ చేసినప్పుడు కూడా తొందరగా చేయడానికి ట్రై చేయండి అన్నట్టుగా అయితే గైడెన్స్ వచ్చింది. ఇది మీకు రిలవెంట్ అవ్వచ్చు, ఇర్రిలవెంట్ అవ్వచ్చు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్ క్వెషన్స్ అడుగుతారు. సో, ఒకవేళ గాని ఈ ఫస్ట్ క్వెషన్‌లోనే ఎవరైనా సరే రీయూనియన్ గురించో, లేకపోతే జాబ్ వస్తదో రాదో ఇలాంటివి ఏవైనా అడిగారు అంటే, దాని అర్థం ఏంటంటే, మీ వైపు నుంచి మీరు ప్రయత్నాలనేవి స్టార్ట్ చేయండి అని అర్థం అండి. సైలెంట్‌గా ఉండొద్దు అని అర్థం. ఎందుకంటే కొన్ని సార్లు మీకు అనిపించొచ్చు. రీయూనియన్ జరుగుతదా లేదా అంటే డూ ఇట్ ఎర్లీ అని వచ్చిందేంటి? అసలంటే ఇక్కడ జరుగుతదా లేదా అనే ఒక కన్‌ఫ్యూజన్ మీకుండొచ్చు. బట్ ఇక్కడ మీనింగ్ ఏంటంటే రియూనియన్ జరగడం కోసం మీ వైపు నుంచి మీరు ఫస్ట్ ప్రయత్నాలైతే స్టార్ట్ చేయండి. మీరు అంటే ఇక్కడ ఏదైతే చేయాలో అది చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. సో, ఇప్పుడు కొంతమందేంటంటే కొన్ని సిట్యుయేషన్స్‌లో సైలెంట్‌గా ఉంటారు. అంటే ఇక్కడ రియూనియన్ అనే కాదు, కొన్ని సిట్యుయేషన్స్‌లోని సైలెంట్‌గా ఉన్నప్పుడు మీకొక క్వెషన్ ఉన్నా స్టిల్ మీరేంటంటే సైలెంట్‌గా ఉండడానికి ఇంకా అవ్వదు. యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. సో, మీరు యాక్షన్ తీసుకున్న దాన్ని బట్టి ఔట్‌కమ్‌లో కొన్ని చేంజెస్ అయితే రావచ్చు అని ఇక్కడ మీనింగ్ అండి. ఎందుకంటే ఇక్కడ మీరు ఎలాంటి సిట్యుయేషన్ అయినా ఫేస్ చేస్తూ ఉండొచ్చు. సో, దీనికి క్లియర్‌గా యూనివర్స్ ఇచ్చే ఎక్స్‌ప్లనేషన్ ఏంటో కూడా చూద్దాం. బట్ ఒకవేళ గాని ఆన్సర్ మీకు ఇర్రెలెవెంట్‌గా అనిపిస్తే మీరు నెక్స్ట్ క్వెషన్ చూడొచ్చండి. ఒకవేళ మీకు సరిపోయినట్టుగా వస్తే మీరేంటంటే గైడెన్స్ ఏంటి అనేది చూడండి. ఆ తర్వాత నెక్స్ట్ క్వెషన్‌కి కూడా నేను మళ్ళీ డ్రా చేస్తాను. సో, ఫస్ట్ అయితే దీనికి యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తుందో చూద్దాం. సో, నాకు తెలిసినంత వరకు ఈ సిట్యుయేషన్‌లోనేంటంటే పాస్ట్‌లో మీరు ట్రై చేసినట్టున్నారండి. మీ వైపు నుంచి మీరు ఛాన్సెస్ అయితే తీసుకున్నారు. సో, ఈవెన్ మీకేంటంటే ఆన్సర్స్ కూడా మోస్ట్‌లీ రావాల్సిన పరిస్థితి అయితే ఉంది కానీ, బట్ సడెన్‌గా ఎందుకో థింగ్స్ ఏంటంటే కాంప్లికేట్ అయిపోయాయి. సో, మీరేంటంటే ఇప్పుడైతే స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు. బట్ నిజంగానే యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుందండి. ఈ క్వెషన్‌లో మీకు ఆన్సర్స్ దొరకాలి ఆర్ మీరేంటంటే అట్‌లీస్ట్ నెక్స్ట్ ఏమవుతుందో ఒక క్లారిటీ తెచ్చుకోవాలి అంటే మీ వైపు నుంచి మీరు చేయాల్సింది చేయాలండి. సో, ఏది చేయలేకపోయినా సరే అట్‌లీస్ట్ ఫ్యాక్ట్స్ ఏంటి, మీరు అంటే ఈ సిట్యుయేషన్‌లో ఎలా ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉంది అనేదైనా సరే తెలుసుకోవాలి. బేసిక్‌గా మీ కార్డ్స్ చూసిన దాని ప్రకారం అయితే నేను ఒకటి క్లియర్‌గా చెప్పగలను. మీ వైపు నుంచి మీరు యాక్షన్ అయితే తీసుకోవడానికే ట్రై చేయండి. ఒకవేళ అంటే మీరు అంత ఈజీ కాదు యాక్షన్ తీసుకోవడం. లైక్ ఏంటంటే ఇక్కడ కాంప్లికేషన్స్ ఉన్నాయి ఆర్ థింగ్స్ మరి కొంచెం డిఫికల్ట్ అవుతాయి అని మీరు ఫీల్ అయితే అంటే ఇక్కడ కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయండి. గ్యాదర్ చేసిన తర్వాత మీరు ప్రయత్నాలు స్టార్ట్ చేయండి. బట్ సైలెంట్‌గా ఉండొద్దు. ఎందుకంటే ఇక్కడ మీరు ఏ ప్రయత్నం చేయనంత వరకు కూడా ఏది కూడా మారదండి. అంటే మీరిక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ మీరు ఎలాంటి క్వెషన్ వేసినప్పటికీ కూడా యూనివర్స్ నుంచి మీకు గైడెన్స్ ఓవరాల్‌గా ఏంటంటే, మీరు ఇక్కడ చేయాల్సింది చేయాలి. మీరు సైలెంట్‌గా ఉంటే ఇది వర్కౌట్ అవ్వదు. ఇక్కడ థింగ్స్ ఎంత కాంప్లికేటెడ్‌గా ఉన్నా అట్‌లీస్ట్ ఇన్ఫర్మేషన్ అయినా గ్యాదర్ చేసి మీకసలు ఎలాంటి ఛాన్సెస్ ఉన్నాయి, మీరేం చేస్తే బావుంటుంది అని అయినా తెలుసుకొని మీరేంటంటే ప్రయత్నాలు స్టార్ట్ చేయాలి. ఇంక సైలెంట్‌గా ఉండే టైం అయితే కాదు అన్నట్టుగా గైడెన్స్. మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఎందుకంటే మీరడిగిన క్వెషన్‌కి ఆన్సర్ కానీ మీకు రెలెవెంట్‌గా వచ్చింది అనిపిస్తే సో, మీరేంటంటే ఇంకా మీ ప్రయత్నాలు స్టార్ట్ చేయాలి. డిఫికల్టీస్ ఉన్నా, ఛాలెంజెస్ ఉన్నా థింగ్స్ ఏంటంటే రోజు రోజుకి వర్స్ అవుతున్నా స్టిల్ యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. అండ్ యాక్షన్ తీసుకోవడం కూడా ఎలా అంటే ఏదో నేను ఇంకా అంటే కొంత టైం తీసుకుంటాను. ఒక 6 మంత్స్ తీసుకుంటాను. ఒక 1 ఇయర్ తీసుకుంటాను అని కాకుండా మీకు ఎంత తొందరగా పాసిబుల్ అయితే అంత తొందరగా అలా అని చెప్పి కొన్ని కన్సిడర్ చేయకుండా చేయొద్దు. లైక్ ఛాలెంజ్ ఉంది అన్నా ముందుకు వెళ్ళాలి. బట్ కరెక్ట్‌గా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీరేది చేయాలో అది చేస్తే మాత్రం థింగ్స్ వర్కౌట్ అవుతాయండి. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. సో, నెక్స్ట్ క్వెషన్‌కి కూడా నేనేంటంటే డ్రా చేస్తాను ఆన్సరు. సో, ఇక్కడి వరకైతే మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. చూద్దాం. డియర్ యూనివర్స్, వ్యూవర్స్ అడిగే సెకండ్ క్వెషన్‌కి మీరు చెప్పే ఆన్సర్ ఏంటి? సో, మీరు వాళ్ళకి ఎలాంటి క్లారిటీ ఇస్తున్నారు? ప్లీజ్ చెప్పండి. థాంక్ యూ యూనివర్స్.
సో చూసారు కదండి, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, థింగ్స్ వర్కౌట్ అవుతాయా లేదా, లేకపోతే మీరున్న సిచ్యువేషన్స్ పరిస్థితి ఏంటి అని మీరు అంటే ఒక క్వశ్చన్ కానీ అడిగితే, అంటే మీ క్వశ్చన్ ఏదైనా అవ్వచ్చు, మీ క్వశ్చన్ నేను ప్రిడిక్ట్ చేయలేను, బట్ ఆన్సర్ మాత్రం మీ యాక్షన్స్ ఇంప్రూవ్ చేస్తాయి అంట థింగ్స్ ని. మరి మీరు ఏం చేస్తున్నారు, మీరు ఎలా ఉంటున్నారు అనేది మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే నాకు కనిపిస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు మీలో కొంతమంది క్లియర్ గా మేము ఏ తప్పు చేయలేదు, మేము కరెక్ట్ గానే ఉంటున్నాం అనుకుంటారు, కానీ సో మేబీ అది హాఫ్ ఏ కరెక్ట్ అవ్వచ్చు, హాఫ్ రాంగ్ అవ్వచ్చు. ఎందుకంటే ఒక వ్యక్తి రోల్ అనేది కంప్లీట్ గా 0% ఉండదండి, 50% అయినా ఉంటది. సో ఇప్పుడు మీరు ఏదైనా ఒక క్వశ్చన్ అడిగి దీనికి ఆన్సర్ ఏంటి, దీనికి సొల్యూషన్ ఏంటి అని అంటే, మీరు మీ యాక్షన్స్ ని కానీ చెక్ చేసుకొని మీరు థింగ్స్ ని కానీ కరెక్ట్ గా హ్యాండిల్ చేస్తే ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది. అది ఏదైనా సరే. అంటే ఇక్కడ యాక్షన్ అనేసరికి ఏదో చేసేయాలి అని కాదు, కొన్నిసార్లు ఏంటంటే సిచ్యువేషన్ బట్టి మీరు ఏంటంటే రియాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక రిలేషన్షిప్ లోనే వ్యక్తి ఎందుకో చాలా డిస్టర్బ్ అవుతున్నారు. సో మీరు ఏంటంటే వాళ్ళని కాంటాక్ట్ చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నారు. బట్ ఆ వ్యక్తి ఏంటంటే మీరు కాంటాక్ట్ చేయకూడదు అని చెప్పి మిమ్మల్ని బ్లాక్ చేయడం కానీ, మిమ్మల్ని దూరం పెట్టడం కానీ ఆల్రెడీ అలాంటి పనులు చేసేసారు. అలాంటప్పుడు ఏంటంటే ఇక్కడ మీరు యాక్షన్ తీసుకోవడం, వ్యక్తిని మీరు మళ్ళీ డిస్టర్బ్ చేయడం కానీ, ఆర్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ద్వారా మీరు ఏంటంటే కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేయడం కానీ ఇది కాదండి. వాళ్ళు రెడీగా లేరు కాబట్టి మీరు ఇక్కడ సైలెంట్ గా ఉండాలి. మీరు సిచ్యువేషన్ అర్థం చేసుకోవాలి. ఇఫ్ మీరు అలా ఉంటే డెఫినెట్ గా థింగ్స్ బెటర్ అవుతాయి. ఇఫ్ అవుట్కమ్ అనేది పాజిటివ్ గా వస్తుందా రాదా అని మీరు ఒక క్వశ్చన్ నాకు అడిగితే అవుట్కమ్ పాజిటివ్ గా రావడానికి ఛాన్స్ ఉంది, కానీ మీ యాక్షన్స్ అనేవి ఇక్కడ బిగ్ రోల్ ప్లే చేస్తాయి అంట. అంటే మీరు చేసే దాన్ని బట్టే అవుట్కమ్ ఉంటుంది. మీరు బెటర్ గా థింగ్స్ ని హ్యాండిల్ చేస్తే, మీరు బెటర్ గా సిచ్యువేషన్స్ ని అర్థం చేసుకుంటే, మీరు ఏంటంటే ఇక్కడ ఒక క్లారిటీతో జాగ్రత్తగా ముందుకు వెళ్తే ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది. అది ఏ సిచ్యువేషన్ అయినా, మీ క్వశ్చన్ ఇక్కడ ఏదైనా అవ్వచ్చు, ఆన్సర్ మాత్రం క్లియర్ గా ఒకటే వచ్చింది. మీరు థింగ్స్ ని హ్యాండిల్ చేసే వే బట్టి, మీ అండర్స్టాండింగ్ బట్టి థింగ్స్ బెటర్ అవుతాయి, గుడ్ చేంజెస్ చూస్తారు, రిజల్ట్ అయితే ఉంటుంది అని మీనింగ్ అండి. సో మీ సెకండ్ క్వశ్చన్ కి నేను ఆన్సర్ చెప్పాను. అలానే యూనివర్స్ కూడా మీకు ఏం గైడెన్స్ ఇస్తుందో ఒకసారి చూసేద్దాం. సో బేసిక్‌గా ఫస్ట్ నుంచి మీరేంటంటేనండి, ఈ సిట్యుయేషన్ అయితే కరెక్ట్ గానే హ్యాండిల్ చేస్తున్నారు. నాకేమనిపిస్తుందంటే మీ వైపు నుంచి కరెక్ట్ గానే ఉన్నారనిపిస్తుంది. అండ్ ఈ విషయంలోనేంటంటే లైక్ ఇది వ్యక్తులకు సంబంధించింది అయితే మీరు వ్యక్తులకు కూడా కోఆపరేట్ చేయడానికి రెడీగా ఉన్నారు. అండ్ వ్యక్తుల్ని అర్థం చేసుకోవడానికి కానీ, మీ వైపు నుంచి మీరు కొన్ని చేంజెస్ చేసుకోవడానికి కూడా రెడీగా ఉన్నారు. నిజానికి మీరేంటంటే ఫస్ట్ నుంచి కూడా చాలా క్లియర్‌గా ఉన్నారండి. మీ ఇంటెన్షన్స్‌తో కానీ, అండ్ ఇక్కడ ఎలాంటి రిజల్ట్ రావాలి అనేదైతే మీకు క్లారిటీ ఉంది. ఇది నేనేంటంటే ఓన్లీ రిలేషన్‌షిప్ వ్యక్తులకు సంబంధించిన క్వెషన్‌గా అనుకోను. బట్ మీ ఎండ్ నుంచి మీకు ఒక క్లారిటీ కానీ, మీరేంటంటే లైక్ ఏంటంటే ఏం చెయ్యాలి? ఎలా ముందుకు వెళ్ళాలి? ఈ ప్రాసెస్‌లో ఎక్కడ సరెండర్ అవ్వాలి? ఏం చేస్తే బావుంటుంది? అన్నీ కూడా తెలుసుకొనే మూవ్ అవుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. బట్ అప్పుడప్పుడు మాత్రం మీకేంటంటే రిజల్ట్ అయితే పాజిటివ్‌గా వస్తది. అప్పుడప్పుడు నెగెటివ్‌గా వస్తది. ఈ ఫీలింగ్ వస్తుంది. దీనివల్ల ఏంటంటే మిమ్మల్ని మీరు చెక్ చేసుకుంటున్నప్పుడు అంటే ఎక్కడో కానీ డౌట్‌తో ఆగిపోవడం కానీ, మళ్ళీ డౌట్‌తోని కొంచెం అంటే థింగ్స్ ని డిఫరెంట్ గా హ్యాండిల్ చేయడం కానీ ఇలాంటివేవో చేస్తున్నారండి. బట్ నేను ఇక్కడ ఒకటే చెప్తాను, మీ యాక్షన్స్ అనేవి సిచ్యువేషన్ ఇంప్రూవ్ చేస్తాయి అని ఆల్రెడీ గైడెన్స్ వచ్చింది కాబట్టి, లైక్ ఆన్సర్ అదే కాబట్టి మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ సిచ్యువేషన్స్ ని మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు, ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, మీకు బెటర్ గానే అర్థమవుతుంది, కానీ మరి బెటర్ గా అర్థమైనప్పటికీ కూడా స్టిల్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎందుకంటే మీరు అనుకున్న అవుట్కమ్ వస్తదో రాదో, లేకపోతే మీరు ఇంకా థింగ్స్ ని ఎక్కడైనా సరే డిఫరెంట్ గా హ్యాండిల్ చేస్తున్నారేమో అని మీరు ఫీల్ అవుతున్నారు. బట్ నేను చెప్పేది ఒకటేనండి, ఈ సిచ్యువేషన్ ని మీరు కంట్రోల్ చేయనంత వరకు ఇక్కడ మీరేంటంటే మీ డామినెంట్ సైడ్ చూపించకుండా మీరు ఏదైతే చెయ్యాలో లైక్ ఒక ప్రొటెక్టివ్ మోడ్ లో మాత్రమే మీరు థింగ్స్ ని హ్యాండిల్ చేస్తున్నప్పుడు. అండ్ ఇంకొకటి ఏంటంటే
కొంచెం డీసెంట్ గా జెంటిల్ గా థింగ్స్ ని మీరు హ్యాండిల్ చేసినంత వరకు రిజల్ట్ అయితే మీరు కోరుకున్నట్టే ఉంటదండి. అంటే ఇప్పుడు కొంతమంది డెస్పరేట్ గా ఉంటారు. సో ఇప్పుడు మీలో ఆ డెస్పరేషన్ ఎనర్జీ కానీ లేకపోతే మీరు థింగ్స్ ని కానీ అంటే ముందు నుంచి ఎలా అయితే ఆలోచిస్తూ హ్యాండిల్ చేస్తున్నారో అలానే హ్యాండిల్ చేస్తే మాత్రం వర్కౌట్ అవుతది. అంటే మీరు అనుకోవచ్చు నేను కరెక్ట్ గా ఉన్నప్పటికీ కూడా రిజల్ట్ అయితే ఏం రావట్లేదు, లైక్ రివర్స్ లో అంతా జరుగుతుంది అని. బట్ మీరు కరెక్ట్ గా ఉన్నప్పుడు ఆ టైంకి అలా జరిగిన తర్వాతైనా వర్కౌట్ అవుతుందండి. బట్ ఆ ప్రాసెస్ లో మీ పర్సనాలిటీని చేంజ్ చేసుకోవడం కానీ, థింగ్స్ ని కాంప్లికేట్ చేసుకోవడం కానీ అలాంటివి చేయొద్దు. ఎందుకంటే ఇక్కడ ఇలాంటి గైడెన్స్ ఎందుకు వచ్చిందంటే ఒకటే రీజన్ అండి. మీరు కరెక్ట్ గానే థింక్ చేస్తున్నారు, కరెక్ట్ గానే హ్యాండిల్ చేస్తున్నారు. బట్ రిజల్ట్ అనేది ప్రాపర్ గా రావట్లేదని మేబీ మీ పర్సనాలిటీని చేంజ్ చేసుకోవడం కానీ, మీరు ఏంటంటే కన్ఫ్యూజ్ అవ్వడం కానీ, సో ఆ ప్రాసెస్ లోని మేబీ అంటే డిఫరెంట్ గా ఉండడం కానీ ఇలాంటివి ఏవో చేస్తున్నట్టున్నారు. దానివల్ల ఏంటంటే థింగ్స్ కాంప్లికేట్ అయిపోతున్నాయి. సో అందుకే మీ యాక్షన్స్ ని మీరు ఏంటంటే వాచ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సిచ్యువేషన్స్ ని బెటర్ గా అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసిన ప్రకారం మీకు అంటే అక్కడ ఏది చేయడం కరెక్ట్ అని మళ్ళీ అనిపిస్తదో దానికి మీరు స్టాండ్ తీసుకోండి. మళ్ళీ ఇటు అటు లాగా 2 మైండ్స్‌తో థింక్ చేయడం లాంటివి కూడా చేయకుండా స్టేబుల్‌గా మీరు ముందుకు వెళ్తే సిట్యుయేషన్ మీ కంట్రోల్‌లోకి వస్తదండి. సిట్యుయేషన్‌ని మీరు కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. సిట్యుయేషన్ నేచురల్‌గా మీ కంట్రోల్‌లోకి వస్తది. మీరు ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు. సో, అందుకే ఇలాంటి గైడెన్స్ అయితే వచ్చింది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. సో, ఇదేనండి ఈ క్వెషన్‌కైతే నేను చెప్పాలనుకుంది. సో, చూద్దాము నెక్స్ట్ క్వెషన్‌కి యూనివర్స్ ఏం చెప్తుంది ఏంటి అనేది. డియర్ యూనివర్స్, వ్యూవర్స్ అడిగే థర్డ్ క్వెషన్‌కి మీరు చెప్పే ఆన్సర్ ఏంటి? సో మీ వైపు నుంచి మీరు ఎలాంటి కన్ఫర్మేషన్ ఆర్ క్లారిటీ వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నారు? థ్యాంక్ యూ యూనివర్స్, చెప్పండి. సో ఈ థర్డ్ క్వెషన్‌కి ఆన్సర్ మీరు చూసినట్టయితే ఆస్క్ యువర్ ఫాదర్ అని వచ్చిందండి. సో మీ సిట్యుయేషన్ బేసిక్‌గా ఏదైనా అవ్వచ్చు. బట్ ఎవరైనా ఎల్డర్లీ ఫిగర్ నుంచి సజెషన్స్ అయితే ఈ సిట్యుయేషన్‌కి సంబంధించి మీరు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. అంటే ఇప్పుడు కొంతమంది అంటే వాళ్ళ ఇంట్లో చెప్పుకోలేని పరిస్థితులు చాలా ఉంటాయి. బట్ ఖచ్చితంగా ఈ సిట్యుయేషన్‌కి సంబంధించి మీరేంటంటే మీ ఫాదర్‌తో డిస్కస్ చేయాల్సిన అవసరం. ఈ ఫాదర్ లేకపోయినా సరే మీ ఇంట్లో ఎవరైనా సరే మేల్ పర్సన్ అంటే మీకంటే ఎల్డర్ ఉంటారు కదా! సో, అలాంటి వాళ్ళ సజెషన్స్ అయినా ఈ సిట్యుయేషన్‌కి సంబంధించి మీరు తీసుకోవడం అయితే ఇంపార్టెంట్ అండి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇలా అంటే ఈ క్వెషన్‌కి ఆన్సర్ వచ్చిందంటే మేబీ ఇది అందరికీ కూడా వర్కౌట్ అయ్యేది కాకపోవచ్చు. లైక్ ఏంటంటే కొంతమందికి ఇది రెజోనేట్ అవ్వకపోవచ్చు. కొంతమందికి రెజోనేట్ అవ్వచ్చు. సో, రెజోనేట్ అయ్యే వాళ్ళకి మాత్రం నేను క్లియర్‌గా ఒకటే చెప్తానండి. మీరు ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నా, మీ మనసులో ఎలాంటి క్వెషన్ ఉన్నా, దీనికి నేను ఏం చేసేది? ఎలా వర్కౌట్ చేసేది? ఏం చేస్తే బావుంటుంది అని అనుకుంటే, మీ ఫాదర్‌ని అడగండి. ఒకవేళ ఫాదర్ కానీ లేకపోతే, సో ఇంట్లో వేరే ఎల్డర్స్ అయినా ఉంటారు కదండీ! మేల్ పర్సన్స్ అలాంటి వాళ్ళనైనా అడగండి. ఆఫ్‌కోర్స్ వాళ్ళని మీరు ట్రస్ట్ చేసి వాళ్ళని అడిగినా పర్వాలేదు. వాళ్ళు హ్యాండిల్ చేయగలరు అనుకుంటేనే వాళ్ళతో ఇది చెప్పి వాళ్ళకి సజెషన్స్ అయితే అడగండి. డెఫినిట్‌గా వాళ్ళిచ్చే గైడెన్స్ ఎంతో కొంత మీకు యూజ్ అవుతది. ఎందుకంటే మేబీ ఆ మస్క్లిన్ ఎనర్జీ మీలో స్ట్రాంగ్‌గా లేకపోయి ఉంటది. సో, దానివల్ల మీరేంటంటే ఇక్కడ మస్క్లిన్ ఎనర్జీతో కనెక్ట్ అవ్వాల్సిన అవసరం కనిపిస్తుంది. సో, ఏమైనా ఛాన్స్ ఉంటే మోస్ట్‌లీ అడగడానికి ట్రై చేయండి. అంటే ఇక్కడ ఒకటి కొంతమందేంటంటే వాళ్ళ ప్రైవేట్ మ్యాటర్స్ ఏంటంటే ఓపెన్‌గా డిస్కస్ చేయలేకపోతుంటారు. సో, ఇది మరీ ప్రైవేట్ అనుకున్నా సరే ఫాదర్‌ని అడగలేకపోయినా సరే ఎవరైనా ఎల్డర్ పర్సన్స్ ఉంటారు కదండీ! కన్సల్ట్ చేసి ఈ సిట్యుయేషన్ గురించి డిస్కస్ చేయడం అయితే మంచిది అన్నట్టుగా ఆన్సరు. అసలు దీనికి క్లీన్‌గా యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తుందో కూడా చూద్దాం. సో, నేనైతే ఇక్కడ ఖచ్చితంగా ఒకటే చెప్తానండి. ఇప్పుడు మీరు ఈ సిట్యుయేషన్‌లోని ఒకవేళ భయపడుతున్నట్టయితే ఈ విషయం గురించి డిస్కస్ చేయాలి అంటే లైక్ దీన్ని ఎలా హ్యాండిల్ చేసేది? మేబీ ఇక్కడ కొంతమందేంటంటే మదర్ అయితే ఈజీ అని అనుకోని అంటే అలా కూడా ఆలోచించొచ్చు. బట్ దయచేసి ఎవరు కూడా మదర్‌తోని డిస్కస్ చేయడం లాంటివైతే చేయొద్దండి. ఈ సిట్యుయేషన్‌కి అంటే మదర్ అయితే కరెక్ట్ పర్సన్ కాదు. డెఫినిట్‌గా ఫాదర్ కానీ, ఫాదర్‌లీ ఫిగర్ కానీ, ఎవరైనా ఎల్డర్ పర్సన్స్, మేల్ పర్సన్స్ కానీ అలాంటి వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తే ఈ సిట్యుయేషన్ నుంచి మీరు ఈజీగా బయటపడడం కానీ, మీకు ఒక క్లారిటీ రావడం కానీ,
మీరు ఏంటంటే నెక్స్ట్ ఏం చేస్తే బాగుంటుంది అనుకోని, అంటే ఇలాంటి ఒక క్వశ్చన్ కి ఆన్సర్ అయితే ఫైండ్ అవుట్ చేయగలరండి. యాక్చువల్ గా థింగ్స్ ఆల్రెడీ ఒక అలైన్మెంట్ లోకి వస్తున్నాయి. మేబీ మీలో కొంతమంది ఏంటంటే మీ ఫాదర్ తో ఇది ఆల్రెడీ డిస్కస్ చేయడం కానీ, ఎవరైనా ఒక ఎల్డర్ పర్సన్ తో డిస్కస్ చేయడం కానీ ఇలాంటివి కూడా చేసి ఉంటారు. బట్ మీకేంటంటే క్లియర్ గా అప్పుడు ఆన్సర్ దొరకకపోవడం కానీ, వాళ్ళ నుంచి అంటే అంత పాజిటివ్ వైబ్స్ రాకపోవడం కానీ ఇలాంటివి జరిగి ఉంటాయి. సో అలా జరిగింది కదా అని చెప్పి ఎవరు సైలెంట్ అయిపోద్దండి. మళ్ళీ ఛాన్స్ తీసుకొని మళ్ళీ ట్రై చేయండి. వర్కౌట్ అవుతుంది. లేదు ఆల్రెడీ ఒకరితో డిస్కస్ చేశారు, వాళ్ళ వల్ల అవ్వలేదు అని అనుకుంటే ఇంకొకరిని అడిగే ప్రయత్నం చేయండి. బట్ మోస్ట్లీ మేల్ పర్సన్ సపోర్ట్ అయితే తీసుకోండి. నేను చెప్పినట్టుగా ఈ సిచ్యువేషన్ కి ఏంటంటే డివైన్ మస్క్లిన్ ఎనర్జీతో మీరు కనెక్ట్ అవ్వడం వల్ల ఇది మీకు ఈజీ అవుతుందండి హ్యాండిల్ చేయడం. థింగ్స్ ఏంటంటే బెటర్ అవుతాయి. సో ఎవరు కూడా ఆ ఫెమినిటీతో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయొద్దు. మేబీ ఫెమినైన్ ఎనర్జీ అనేది ఈ సిచ్యువేషన్ కి సూట్ అవ్వకపోవచ్చు. లైక్ అంటే ఫెమినైన్ ఎనర్జీతో కనెక్ట్ అవ్వడం వల్ల మీ క్వశ్చన్స్ కి ఎగ్జాక్ట్ గా ఆన్సర్స్ అయితే దొరకకపోవచ్చు. సో డిస్కస్ చేసే పరిస్థితి ఉంటే మాత్రం ఫాదర్ తో డిస్కస్ చేయండి. డిస్కస్ చేయడం వల్ల కొంచెం భయం వేసినా, కొంచెం అంటే కాంప్లికేటెడ్ లాగా అనిపించినా సరే క్లియర్ గా ఈ సిచ్యువేషన్ నుంచి మీరు బయటకు వచ్చే దారి కనిపిస్తుంది. అండ్ అవుట్కమ్ కూడా చాలా అంటే పాజిటివ్ గా ఉండడం కానీ, ఆర్ ఒక జర్నీ స్టార్ట్ అయిన తర్వాత అది మీకు ఇంట్రెస్టింగ్ గా ఎక్సైటింగ్ గా అనిపించడం కానీ అలాంటివి కూడా జరుగుతాయి. రిజల్ట్ అయితే బాగుంటుందండి. ఇక్కడ మీరు ఎవరినైతే ఈజీ టార్గెట్ అనుకుంటారో వాళ్ళు ఈజీ కాకపోవచ్చు. ఎవరైతే హార్డ్ అనుకుంటారో వాళ్ళే ఈజీ అవ్వచ్చు. మేబీ అందుకే యూనివర్స్ ఏంటంటే ఈ టైప్ గైడెన్స్ కూడా ఇచ్చి ఉంటది. ఒకసారి మీ పర్సెప్షన్ ని చేంజ్ చేసుకొని కూడా ఆన్సర్ ని వెరిఫై చేసుకోండి. మేబీ వర్కౌట్ అవ్వచ్చు. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. నెక్స్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ ఏం చెప్తుందో యూనివర్స్ చూద్దాం. డియర్ యూనివర్స్, వ్యూవర్స్ అడిగే 4th క్వశ్చన్ కి మీరు చెప్పే ఆన్సర్ ఏంటి? సో ప్లీజ్ చెప్పండి. థ్యాంక్ యూ యూనివర్స్. చెప్పండి ప్లీజ్. సో ఇక్కడ మీరు ఆన్సర్ చూసినట్టయితే ఫస్ట్ క్వశ్చన్ కి క్వైట్ ఆపోజిట్ గా ఆన్సర్ వచ్చింది. సేమ్ క్వశ్చన్ కానీ అన్ని ఆన్సర్స్ కి మీరు అడిగితే కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితి ఉంటదండి. నేనేంటంటే వీడియో స్టార్టింగ్ లో చెప్పాను. అందుకే ఒకే క్వశ్చన్ అంటే అన్నింటికి అడగొద్దు. లైక్ అన్ని ఆన్సర్స్ సిమిలర్ ఉండవు, డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి అని చెప్పి. సో ఎందుకో ఇప్పుడు అర్థం అవుతుంది. ఇఫ్ ఫస్ట్ నుంచి 4th క్వశ్చన్ వరకు కూడా అందరూ ఈ వీడియోని కానీ స్కిప్ చేయకుండా చూసుంటే, బేసిక్ గా ఈ క్వశ్చన్ వరకు నేను అంటే చెప్పే ఆన్సర్ ఏంటంటే, ఒక సిచ్యువేషన్ లోనే ఏంటంటేనండి డెస్పరేట్ అయిపోద్దండి. ఇఫ్ మీరు అడిగిన క్వశ్చన్ లోనే థింగ్స్ వర్కౌట్ అవుతాయా లేదా, అలా జరిగితే బాగుంటుంది, ఆర్ ఇలా ఉంటదా లేదా అని అడిగితే, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యాక్చువల్ గా ఆన్సర్ ఈ బేసిస్ లో వచ్చిందంటే ఎప్పుడు కూడా మీనింగ్ అనేది ఎగ్జాక్ట్ గా ఇదే అని కాదండి. ఫస్ట్ యూనివర్స్ ప్యాటర్న్స్ ఎప్పుడు ఎలా ఉంటాయి అంటే చాలా డీప్ గా మనం అనాలిసిస్ చేస్తే తప్ప అర్థం కాదు. ఈ సిచ్యువేషన్ లో ఆన్సర్ తొందరగా రావాలి, ఇలానే రావాలి, సో నేను ఇదే చేస్తే ఆన్సర్ వస్తదేమో, ఇలాంటి డెస్పరేషన్ మీలో ఎవరికైనా ఉంటే ఇది మీరు తగ్గించుకోవాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే పర్టికులర్ గా ఇక్కడ మీరు వ్యక్తుల్ని ప్రెషర్ చేసినంత మాత్రాన ఆర్ అవుట్‌కమ్ ఇలానే రావాలి అనుకోని మీకు మీరు ఏదో చేసినంత మాత్రాన మీరు కోరుకున్న విధంగా అయితే ఆన్సర్ రాదు. ఈ ఆన్సర్ ఏంటంటే టైమ్‌తో పాటు మీకు అర్థమవుతది. అంటే మీరు థింగ్స్‌ని కానీ స్లోగా మూవ్ చేస్తే మీ ఆన్సర్ మీకు ఏంటి అనేది అర్థమవుతది. బట్ ఆన్సర్ నాకు తొందరగా కావాలి, నాకిక్కడ ఏంటంటే రిజల్ట్ అనేది వెంటనే వస్తే బాగుంటుంది అనుకోని మిమ్మల్ని మీరు పుష్ చేసుకుంటే, మీరు అనుకోనివన్నీ కూడా ఇక్కడ జరుగుతాయని అర్థం అండి. అంటే ఈ ఆన్సర్ కి మీరు డీప్ గా కానీ ఏంటి సిచ్యువేషన్ అని కానీ చెక్ చేసినట్టయితే ఇది యెస్, నో అని కాదు. మీరు రష్ అయిపోతే ఆన్సర్ నోయే. మీరు రష్ అవ్వకుండా టైమ్‌తో పాటు వెయిట్ చేస్తే ఆన్సర్ యెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అంటే అది మీ యాక్షన్స్ బట్టి ఉంటది. మీరు థింగ్స్‌ని హ్యాండిల్ చేసే దాన్ని బట్టి ఉంటది. అదే ఇప్పుడు మీరేంటంటే ఇక్కడ రష్ అయిపోతున్నారు, తొందరగా జరిగిపోవాలి, తొందరగా క్లారిటీ వచ్చేయాలి అనుకుంటే ఆన్సర్ నోయే. ఎందుకంటే మీరు అలాంటి పనులు చేసినప్పుడు ఏమవుతది అంటే థింగ్స్ అనేవి కాంప్లికేట్ అయిపోతాయి. అవి తిరిగి మిమ్మల్నే ఛాలెంజ్ చేస్తాయి. సో డెఫినిట్‌గా మీరేంటంటే ఇక్కడ స్ట్రెస్ తీసుకోవాల్సి ఉంటది. యాక్చువల్‌గా ఇక్కడ మీరు సిట్యుయేషన్స్‌ని, వ్యక్తుల్ని ప్రెషర్ చేయలేరండి. డెసిషన్స్ తీసుకోమని ఆర్ వెంటనే చేంజెస్ రావాలి అని చెప్పి. టైమ్‌తో పాటు అవన్నీ సెట్ అవుతాయి. బట్ మీరేంటంటే వెయిట్ చేసి అసలు ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుందో కానీ థింగ్స్‌ని అబ్జర్వ్ చేస్తే
స్లోగా వాటిని మీ కంట్రోల్లోకి తీసుకురాగలుగుతారు. ఆర్ అసలు అక్కడ ఏం జరుగుతుంది, ఆ ప్యాటర్న్ ఏంటి అనేదైనా మీకు అర్థమవుతుంది. దాని ప్రకారం అయినా సరే మీరేంటంటే బెటర్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేయగలుగుతారు. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఎందుకంటే ఇలాంటి ఆన్సర్ వచ్చింది అంటే అడిగిన క్వెషన్ ఏంటంటే మోస్ట్‌లీ ఎలా ఉండుంటదంటే రిజల్ట్ అనేది తొందరగా రావాలి. ఆర్ ఒకటి చాలా కాంప్లికేటెడ్ సిట్యుయేషన్ ఉన్నా సరే అది వర్కౌట్ అయిపోవాలి. వర్కౌట్ అవుతదా లేదా టైప్ క్వెషన్ ఏదో అడిగుంటారు. అందుకే ఇలాంటి ఆన్సర్ వచ్చింది. సో, రష్ అవ్వొద్దండి. రష్ అయిపోతే ఏది జరగదు. అలా అని చెప్పి జరగాల్సింది జరగకుండా కూడా ఆగదు. అయితే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ మీరు ఏదో పుష్ చేసేసి, మీరు ఏదో చేసేస్తే మారిపోయే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇది మీ చేతుల్లో లేదు ఫస్ట్. సో, అది చాలా న్యాచురల్‌గా టైమ్‌తో పాటు జరుగుతది. అది మీరు డిస్టర్బ్ చెయ్యకపోతే. మీరు డిస్టర్బ్ చేస్తే ఎలా అయినా ఉండొచ్చు. అందుకే ఇక్కడ మీరేంటంటే, ఏదో తొందరగా జరిగిపోవాలి అని చెప్పి మీరు ఆ ప్రెషర్ తీసుకోవద్దు. వ్యక్తుల మీద ప్రెషర్ పెట్టొద్దు. సో, న్యాచురల్‌గా థింగ్స్‌ని యాక్సెప్ట్ చేయడం అయితే ఇంపార్టెంటు. అసలు ఇంకా చూద్దాం మరి దీనికి యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి అనేది. సో, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌కి బాగా అటాచ్ అయిపోయినట్టున్నారు. ఎలా అయినా వర్కౌట్ అవ్వాలని మీ వైపు నుంచి మీరు చాలా ప్రయత్నాలు చేశారు. మీ 100% ఇచ్చారు. డెఫినిట్‌గా చాలా మెచ్యూర్డ్‌గా ఈ సిట్యుయేషన్‌ని అయితే హ్యాండిల్ చేసినట్టుగా నాకు అనిపిస్తుంది. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఏదో నెగెటివ్‌గా జరిగింది. సో, ఎప్పుడైతే నెగెటివ్‌గా జరిగిందో అది మీరేంటంటే ఫస్ట్ యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. కర్మ వల్లన జరిగింది అని కూడా అనుకుంటున్నారు. సో, కర్మ వల్ల జరిగింది అని అనుకుంటున్నారు కానీ ఇది యాక్సెప్ట్ చేసి దీన్ని కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఇక్కడి నుంచైనా సరే మీ యాక్షన్స్ ఇంప్రూవ్ అయితే రిజల్ట్ అనేది మంచిగా ఉంటుంది అనేది మీరు అర్థం చేసుకోలేకపోతున్నట్టుగా నాకు అనిపిస్తుందండి. సో, ఏది ఏమైనా సరే కొంచెం టైం తీసుకొని మీరు ఇక్కడ ఏదైతే కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉందో అది కరెక్ట్ చేసుకోండి. ఇది వెంటనే జరిగిపోవాలి అని మీరు అనుకున్నా ఆర్ ఇది జరగడం కోసం మీరు ఎలాంటి ప్రయత్నాలు చేసినా సరే ఫస్ట్ దీన్ని యాక్సెప్ట్ చేయడం కానీ, ఎక్కడ కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది, ఎక్కడ కొన్ని అడ్జస్ట్‌మెంట్స్ జరగాలి అనేది మీరు అర్థం చేసుకొని, మీరు కరెక్ట్‌గా కానీ హ్యాండిల్ చేస్తే ఓవర్ టైమ్ ఇది జరుగుతదండి. ఇది వెంటనే జరిగే ప్రాసెస్ కాదు. అరౌండ్ 1 ఇయర్ పట్టొచ్చు. వెంటనే జరిగిపోయే సిట్యుయేషన్ అయితే నాకేం కనిపించట్లేదు. ఎర్లీగా జరుగుతది అని ఎక్స్‌పెక్ట్ చేసే వాళ్ళు మాత్రం ఎర్లీగా జరుగుతదని ఎక్స్‌పెక్ట్ చేయొద్దండి. ఎందుకంటే టైం అనేది ఇక్కడ పడతది. అండ్ ఇంకొకటేంటంటే సిట్యుయేషన్స్‌ని మీరు బెటర్‌గా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎక్కడో కానీ అంటే ఇది నెగెటివ్‌గా జరిగిపోయింది. సో, పాజిటివ్‌గా జరగాలి అని ఫీల్ అవుతున్నారు కానీ, ఇది పాజిటివ్‌గా జరగడానికి మీరు అంటే సిట్యుయేషన్‌ని బెటర్‌గా అర్థం చేసుకోవడం కానీ, మీరు చేయాల్సిన కరెక్షన్స్ కొన్ని చేయడం కానీ, అలాంటివేం లేవండి. అంటే మీ వైపు నుంచి కాంట్రిబ్యూషన్ ఏం కనిపించట్లేదు. కాంట్రిబ్యూషన్ ఇన్ ద సెన్స్ ఏదో యాక్షన్ తీసుకోమని కాదు. అసలిక్కడ యాక్షన్ తీసుకున్నప్పుడు చాలా అంటే జాగ్రత్తగా తీసుకోవాలి. తొందరగా ఏదో చేసేయాలి అని చేయకూడదు అన్నట్టుగా ఆల్రెడీ వచ్చింది కాబట్టి ఆన్సరు. అది నేను చెప్పట్లేదు. సిట్యుయేషన్ ఏంటంటే ఇది ఎండ్ కాదండి. మీరేంటంటే ఇక్కడ ఇది కొంచెం బెటర్‌గా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని కొన్ని అడ్జస్ట్‌మెంట్స్ కానీ, కొన్ని కరెక్షన్స్ కానీ, మీరు చూసే పర్సెప్షన్‌ని కానీ చేంజ్ చేసుకొని, మీకక్కడ ఎంతవరకు స్కోప్ ఉంటే అంతవరకు చేస్తారు. ఏ స్కోపు లేకపోతే సైలెంట్‌గా ఉంటారు. ఫస్ట్ అంతా కూడా థింగ్స్‌ని మెచ్యూర్డ్‌గానే హ్యాండిల్ చేశారు. కరెక్ట్‌గానే ఉన్నారు. సో, ఎప్పుడైతే ఇది నెగెటివ్ టర్న్ తీసుకుందో ఆటోమేటిక్‌గా మీరు కూడా చేంజ్ అయిపోయారు. సో, ఇలా చేంజ్ అయిపోవడం వల్ల ఏంటంటే థింగ్స్ కాంప్లికేటెడ్‌గా ఉన్నాయండి. సో, ఇది మీరు చేంజ్ చేసుకొని, మీరు బెటర్‌గా అర్థం చేసుకొని థింగ్స్‌ని జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తే మాత్రం ఓవర్ టైమ్ రిజల్ట్ అయితే పాజిటివ్‌గా ఉంటదండి. మీరు దాని కోసం అయితే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. సో, అలానే నెక్స్ట్ క్వెషన్‌కి ఆన్సర్ ఏంటి అనేదైతే చూద్దాం. సో, లాస్ట్ క్వెషన్‌కి యూనివర్స్ చెప్పే ఆన్సర్ ఏంటి అనేదైతే చూద్దాం. డియర్ యూనివర్స్, వ్యూవర్స్ అడిగే లాస్ట్ క్వెషన్‌కి మీరు చెప్పే ఆన్సర్ ఏంటి? ప్లీజ్ చెప్పండి. థాంక్ యూ యూనివర్స్. ప్లీజ్ చెప్పండి. థాంక్ యూ యూనివర్స్. ప్లీజ్ చెప్పండి. యెస్. సో, మీరడిగిన క్వెషన్‌కి ఆన్సర్ అయితే యెస్ అండి. ఇదేంటంటే యూనివర్సల్ ఆన్సర్ అన్నమాట. దీనికెక్కువ మనం చెప్పేదేం లేదు. ఎందుకంటే మీరు క్వెషన్ అనేది ఎలా అయినా అడిగుండొచ్చు. నెగెటివ్ ఆర్ పాజిటివ్ వాటెవర్ ఏ బేసిస్‌లో అడిగినా సరే ఆన్సర్ అయితే యెస్. ఖచ్చితంగా జరుగుతుంది అని అర్థం. నెగెటివ్‌గా అడిగినా నెగెటివ్‌గానే జరుగుతది అని చెప్పి ఉంటది. పాజిటివ్‌గా అడిగుంటే పాజిటివ్‌గా యెస్ అని చెప్పి ఉంటది. సో, మరి ఇలా చెప్పింది కాబట్టి
అసలు అంటే ఫర్దర్ గా గైడెన్స్ ఏంటి అని తీసినప్పుడు అయితే మనకు తెలుస్తుంది. బట్ జరిగే ఛాన్సెస్ అయితే హైగా ఉన్నాయి అని మాత్రం మీరు ఇంకా డిసైడ్ అయిపోవచ్చు. ఎందుకంటే ఇలా ఒక క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చింది అంటే దానికి మనం ఎక్కువ మాట్లాడేది ఏమి ఉండదు. బేసిక్ గా యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ప్రకారమే ఏదైనా మాట్లాడగలం. సో చూద్దాం, అందుకే యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తుంది ఏంటి అనేది. సో క్లియర్ గా ఒకటి మాత్రం నిజమండి. ఆన్సర్ అనేది యెస్ అయితే వచ్చింది కానీ నిజానికి మీరున్న సిచ్యువేషన్ లోనే ఏంటంటే మీరు ఫుల్ కన్ఫ్యూజన్ లో ఉన్నారండి. మీకు అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి అన్నమాట. అంటే ఇది మీరు పాజిటివ్ గా అయినా అడగొచ్చు, నెగెటివ్ గా అయినా అడగొచ్చు. కాకపోతే ప్రాబ్లమ్ అయితే ఉందండి. అంటే ఒకటి మాత్రం నేను చెప్పగలను. మీరు ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మాత్రం మీరు ట్రాప్ అయిపోవడం కానీ, మీరు ఎందుకో స్ట్రెయిట్ గా థింక్ చేయలేకపోవడం, లైక్ ఎమోషనల్ అవ్వడం, అంటే 2 మైండ్స్ తో థింక్ చేయడం, ఒక్కొక్కసారి వర్కౌట్ చేయాలి, వర్కౌట్ అవుతది అనుకోవడం, ఒక్కొక్కసారి ఇది వర్కౌట్ అవ్వదు అని ఫీల్ అవ్వడం. ఈవెన్ ఈ విషయంలో వేరే వ్యక్తులు మీకు ఏదైనా చెప్తున్నా సరే ఆ టైంకే మీరు వినడం కానీ, తర్వాత వాళ్ళ మాట కూడా మీరు వినిపించుకోవట్లేదు. అంటే లైక్ మీరు ఇక్కడ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారండి. ఆన్సర్ ఏంటంటే యెస్ అని వచ్చిందంటే ఖచ్చితంగా జరుగుతుంది. కాకపోతే ఈ ఆన్సర్ అనేది ఒక పాజిటివ్ గా మీరు ఎక్స్‌పెక్ట్ చేసినట్టయితే థింగ్స్ పాజిటివ్ గా వర్కౌట్ అవ్వాలంటే మీలో ఉన్న ఫియర్స్ కానీ, మీరు ఎక్కడైతే లైక్ కన్‌ఫ్యూజ్ అవుతున్నారో ఇది క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. అంటే ఇప్పుడు చాలా మంది థింగ్స్ పాజిటివ్‌గా వర్కౌట్ అవ్వాలని ఎక్స్‌పెక్ట్ చేస్తారు. అది ఓకే. బట్ మీకేం కావాలి అంటే మీ ఇంటెన్షన్ ఏంటి అంటే ఆన్సర్ చెప్పలేరు. సో, ఇలానే ఇప్పుడు మీ సిట్యుయేషన్‌లో మీ ఇంటెన్షన్‌ని మీరు కరెక్ట్‌గా సెట్ చేసుకునే వరకు మీరేంటంటే క్లియర్‌గా ఇంటెన్షన్‌ని సెట్ చేసుకున్న తర్వాత దాని ప్రకారం యాక్షన్ తీసుకునే వరకు ఆన్సర్ అయితే మాత్రం పాజిటివ్‌గా ఉండదండి. లైక్ ఏంటంటే రిజల్ట్ అనేది పాజిటివ్‌గా ఉండదు. అప్పటి వరకు మీకెలా ఉంటదంటే థింగ్స్ అన్నీ కూడా నెగెటివ్ గానే జరుగుతున్నట్టు ఉంటది. సో, వన్స్ మీరు ఎప్పుడైతే కరెక్ట్‌గా అన్నీ అర్థం చేసుకొని థింగ్స్‌ని కరెక్ట్‌గా హ్యాండిల్ చేస్తారో డెఫినిట్‌గా థింగ్స్ పాజిటివ్‌గా అయితే చేంజ్ అవుతాయి. సో, మీరేంటంటే దానికోసం అయితే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఆన్సర్ యెస్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా థింగ్స్ వర్కౌట్ అవుతాయి. రియూనియన్ అంటే రియూనియన్ జరుగుతది. మ్యారేజ్ అంటే మ్యారేజ్ జరుగుతది. జాబ్ అంటే జాబ్ వస్తది. సో, ఫైనాన్షియల్‌గా ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి అంటే క్లియర్ అయిపోతాయి. సో, ఇలా అంటే ఏ క్వెషన్‌కైనా ఆన్సర్ ఇదే. కాకపోతే మీ మైండ్ సెట్ కానీ మీరేంటంటే ఎక్కడో ఫియర్స్ అనేవి క్యారీ చేస్తున్నారు. ఎక్కడో అంటే ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవుతున్నారు. ఇవి మాత్రం క్లియర్ చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుందండి. అంతవరకు మాత్రం టైం అయితే మీ ఫేవర్‌లో ఉండదు. ఎందుకంటే మీరు హై వైబ్రేషన్స్ క్యారీ చేస్తేనే పాజిటివ్ థింగ్స్‌ని అట్రాక్ట్ చేసుకోగలరు. సో, ఇప్పుడు బేసిక్‌గా మీ కార్డ్స్ చూసిన దాని ప్రకారం మీరేంటంటే లో వైబ్రేషన్స్ క్యారీ చేస్తున్నారు. అలాంటప్పుడు ఏంటంటే ఇదంత ఈజీగా ఉండదు. ఇఫ్ నెగెటివ్‌గా జరుగుతదా అని ఎవరైనా అడిగిన వాళ్ళుంటే, నెగెటివ్‌గా జరుగుతది అని యెస్ వచ్చింది కదా ఆన్సరు. సో, అలా ఎందుకొచ్చింది అంటే, మీరు నెగెటివ్ వైబ్రేషన్స్ క్యారీ చేస్తున్నారు కాబట్టి, నెగెటివ్‌గా థింక్ చేస్తున్నారు కాబట్టి, ఈవెన్ అడిగిన క్వెషన్ కూడా నెగెటివ్‌గా ఉంది కాబట్టి, దాని అర్థం ఏంటంటే, మీ థాట్స్ కానీ, మీ ఎనర్జీ కానీ చాలా డార్క్‌గా ఉందని అర్థం అండి. సో, అలాంటప్పుడు ఏమవుతుంది అంటే, నేచురల్‌గానే నెగెటివ్ థింగ్స్‌నే మీరు అట్రాక్ట్ చేసుకుంటారు. సో, ఆబ్వియస్‌గా నెగెటివ్‌గానే జరుగుతదని ఆన్సరొచ్చింది. ఏమైనా మీ పర్సెప్షన్ చేంజ్ చేసుకొని మీరు ఇప్పటినుంచైనా సరే నెగెటివ్‌గా థింక్ చేయడం మానేసి నెగెటివ్‌గా థింగ్స్ వర్కౌట్ అవుతాయేమో అనుకోని అలా కాకుండా పాజిటివ్‌గా ఉంటే మాత్రం ఖచ్చితంగా చేంజెస్ తొందరలో చూస్తారు. ఏది ఏమైనా సరే రైట్ నౌ డివైన్ టైమ్ అయితే కాదు. ఎందుకంటే ఓవరాల్ ఎనర్జీ హ్యాంగ్డ్ మ్యాన్ ఎప్పుడైతే వచ్చిందో సో టైం అనేది పడతది. ఇది వర్కౌట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది కానీ బట్ ఆన్సర్ రావడానికైతే ఇంకా టైం ఉంది. అప్పటి వరకు మీరు వెయిట్ చేయడమే. ఎందుకంటే ఇక్కడ నాకెలా అనిపిస్తుందంటే వన్స్ మీరు వెయిట్ చేస్తే అండ్ సిట్యుయేషన్స్‌ని బెటర్‌గా అర్థం చేసుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీ మీద మీరు వర్క్ చేస్తే మీరు కొంచెం నార్మల్ అయితే ఎందుకంటే ఇక్కడ క్లియర్‌గా మీరు కన్‌ఫ్యూషన్‌లో ఉండడం కానీ, మీరు సిట్యుయేషన్స్‌ని బియాండ్ చూడలేకపోవడం కానీ, అంటే ఇది ఇప్పుడు కాదండి. ఎప్పటినుంచో జరుగుతుంది. అందుకే రిజల్ట్ ఏంటంటే మీరు చూడలేకపోతున్నారు. ఈవెన్ ఇక్కడ సపోజ్ రీయూనియన్ గురించే మీరు ఒక క్వెషన్ అడిగారనుకోండి. రీయూనియన్ జరగడానికుంది. బట్ అది ఎందుకు జరగట్లేదు? ఎందుకు లేట్ అవుతుంది అంటే ఒకటే రీజను. మీరిలా ఉన్నారు. మీ ఎనర్జీస్ చాలా లోగా ఉన్నాయి. మీరేంటంటే స్టక్ అయిపోయారు.
మీకేం కావాలో ఫస్ట్ మీకే క్లారిటీ లేదు. క్లారిటీ ఉంటే కరెక్ట్‌గా యాక్షన్ తీసుకుంటారు. సో, యాక్షన్ అనేది కరెక్ట్‌గా తీసుకోరు నేచురల్‌గానే. ఎందుకంటే ఇంటెన్షన్స్ అనేవి, థాట్స్ అనేవి క్లియర్‌గా లేనప్పుడు అది ఇంపాసిబుల్. సో, దానివల్ల ఏంటంటే థింగ్స్‌లోనే ఇంప్రూవ్‌మెంట్ కానీ, ఎలాంటి చేంజెస్ కానీ రావట్లేదు. సో, మీరు చేంజ్ అయితే మీ ఇన్‌సెక్యూరిటీస్‌ని కానీ కరెక్ట్‌గా పక్కన పెట్టేసి అంటే కొంతమందిలో డెస్పరేషన్ కనిపిస్తుందండి. కొంతమందేంటంటే గ్రీడీగా ఉన్నారు. అంటే రీడింగ్ ఏ బేసిస్‌లో అయినా అవ్వచ్చు కాబట్టి ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క టైప్ ఎనర్జీ ఉంది. సో, ఇలాంటి నెగెటివ్ ఎనర్జీ కానీ, నెగెటివ్ ప్యాటర్న్స్ కానీ మీలో ఉంటే మాత్రం అది ఇమ్మీడియేట్‌గా రిలీజ్ చేస్తే స్లోగా థింగ్స్ ఏంటంటే పాజిటివ్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవుతాయండి. లేకపోతే మోస్ట్‌లీ ఇలానే ఉంటాయి. ఈవెన్ రిజల్ట్ అనేది మంచిగా రావాల్సున్నా రాదంతే. నెగెటివ్‌గా ఆలోచించే వాళ్ళకైతే నేను ఎక్కువ చెప్పేదేం లేదు. అంటే నేను చెప్పినట్టుగా ఇప్పుడు కొంతమంది నెగెటివ్‌గా క్వెషన్ అడిగిన వాళ్ళుంటారు కదా! మీరు అడగడమే క్వెషన్ నెగెటివ్‌గా అడిగారు అంటే మీరు నెగెటివ్‌గా ఆలోచిస్తున్నట్టే. మీరు నెగెటివ్ ఎనర్జీ క్యారీ చేస్తున్నట్టే. సో, ఆన్సర్ కూడా అందుకే వచ్చింది అలాగా. అంటే నెగటివిటీని అట్రాక్ట్ చేసుకుంటున్నారు. సో, మీరు కూడా కొంచెం చేంజ్ అవ్వడానికి ట్రై చేయండి. మేబీ ఫ్యూచర్‌లో థింగ్స్ బెటర్ అవ్వచ్చు. నేను చెప్పిందైతే మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, ఈ రీడింగ్ ప్రకారం అయితే నేను చెప్పాను కదా! అన్ని ఆన్సర్స్ అందరికి సూట్ అవ్వాలని ఏం లేదు. లైక్ కొంతమందికి కొన్ని రెసొనేట్ అయ్యుంటాయి. కొన్ని అవ్వకపోయి ఉంటాయి. ప్రాబ్లమ్ ఏం లేదు. జనరల్ రీడింగ్ కాబట్టి. సో, మీకు ఎక్కడి వరకు రెసొనేట్ అయితే అక్కడి వరకు తీసేసుకోండి. సో, ఒకవేళ గాని ఇలాంటి రీడింగ్స్ మీకు ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తే మీరు కామెంట్ సెక్షన్‌లో చెప్పొచ్చు. నేను ఫ్రీక్వెంట్‌గా చేయడానికైతే ట్రై చేస్తుంటాను. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బై.